అమృత్సర్ పై పాక్ గురిపెట్టింది. అమృత్సర్ పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అమృత్సర్ పరిసరాల్లో మిస్సైల్ శకలాలు లభ్యం కాగా యాంటీ మిస్సైల్ వ్యవస్థ ద్వారా భారత్ అడ్డుకుంది. మరోవైపు అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్ అమృత్సర్ పై పాక్ గురిపెట్టింది. అమృత్సర్ పై మిస్సైల్ దాడికి ప్రయత్నించింది. దీంతో అమృత్సర్ పరిసరాల్లో మిస్సైల్స్ శకలాలు లభ్యం కాగా యాంటీ మిస్సైల్ వ్యవస్థ భారత్ అడ్డుకుంది. యాంటీ మిస్సైల్ వ్యవస్థ ద్వారా. మరోవైపు అమృత్సర్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, JF-17 J-10 ఏదైతే పాక్ ప్రయోగించిందో అమృత్సర్లో దాన్ని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టు ఇంత ఏదైతే పాక్ మన మీద ప్రయోగం చేయబోయింది, అమృత్సర్ మీద ప్రయోగం చేయబోయింది, ఆ మిస్సైల్ని సమర్థవంతంగా భారత బలగాలు తిప్పికొట్టాయి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మన సైనికులపై కవింపుల చర్య పాల్పడుతూ కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ బలగాలు కూడా వారికి సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గత రాత్రి ఇదే సందర్భంలోనే అమృత్సర్ ప్రాంతంలో ఒక మిసైల్ ప్రయోగాన్ని కూడా మన మిసైల్తో దాడి చేసేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నించినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని ముందే పసిగట్టిన మన భారత బలగాలు, వైమానిక దళాలు యాంటీ మిసైల్ సిస్టంతో పాకిస్తాన్ ప్రయోగించేటువంటి మిసైల్ని అక్కడ గాలిలోనే తిప్పికొట్టి వాటిని పేల్చివేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన శకటాలు కూడా అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో మన సైన్యం కనుక్కున్నది. వాటి ఫోటోలు కూడా ఇప్పటికీ విడుదల చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అమృత్సర్ టార్గెట్గా దాడులు చేసేందుకు తెగబడుతుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి భారత ప్రభుత్వం రాజస్థాన్ అదేవిధంగా పంజాబ్ రెండు రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ అధికారులు రాజస్థాన్లోని అన్ని జిల్లా కలెక్టర్తో ఇప్పటికే మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఇప్పటికే అందించారు. అదేవిధంగా పంజాబ్లోని బార్డర్కు సమీపంలో ఉన్న 6 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో పాఠశాలలో 72 గంటల పాటు ఇప్పటికే మూసివేశారు. అంటే ఇవన్నీ కూడా ఏదైతే కవ్వింపుల చర్యలకు తెగబడుతుందో పాకిస్తాన్ దాన్ని ధీటుగా సమాధానం చెప్పేందుకు భాగంగానే ఈ విధంగా భారత్ కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పవచ్చు. ఈ అమృత్సర్లో ఏదైతే ఇప్పటికే విమానాశ్రయాన్ని మూసివేశారు, ఇప్పటికే అంటే ఆ ప్రాంతాల్లో ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి ఆ విమానాశ్రయాలన్నీ కూడా ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో ఇప్పటికే చర్యలు తీసుకుని మరోవైపు రాజస్థాన్కి సంబంధించిన సరిహద్దు బార్డర్లో సుమారు 1000 కిలోమీటర్ల పైన ఆ బార్డర్ ఉండకపోతే ఆ బార్డర్ కూడా కాసేపటి క్రితమే సీజ్ చేశారు. అంటే మొత్తంగా కూడా బార్డర్కు పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్లు మొత్తం కూడా ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో మరోవైపు వాణిజ్య పరంగా కూడా తెగదెంపులు చేసుకుంది. ఇక ఏదైతే వారు దాడులు చేసే ప్రయత్నించారో మన త్రివిధ దళాధికారులు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఇప్పటికే అస్త్రశస్త్రాలు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని తెలుస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.